గురుగారు, నవరాత్రుల్లో 8వ రోజు ఏ అమ్మవారిని పూజిస్తాం? ఎలా పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? మనకి నవరాత్రుల్లో సరస్వతీదేవి అవతారం. హ్మ్. సరస్వతీదేవి తెలుపు రంగు, అంటే పూర్తిగా తెలుపు ఉండొద్దు. హ్మ్. అంచు ఉండేసి ఏదైనా ఒక రకమైన అంచు, హ్మ్. మన నలుపు అంచు కాకుండా మళ్ళీ ఏదైనా అంచు, అంటే గోల్డ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఏదైనా అంచు ఉండేట్టుగా చూసుకొని పూర్తిగా చీర తెలుపు ఉండాలి. అంచు ఒక్కటి మారితే సరిపోతుంది. హ్మ్. అలా చూసుకుంటూ తెల్లటి చీర అమ్మవారికి కట్టించి దద్దోజనము నివేదన చేయాలి హ్మ్. అమ్మవారి. సరస్వతీదేవి, ఈ సరస్వతీదేవి ఏం చేస్తుంది? హ్మ్. సరస్వతీదేవిని పూజించటం వల్ల లాభం ఏమిటయ్యా అంటే, సరస్వతి అంటే చదువుల తల్లి అని అందరికీ తెలుసు హ్మ్. కదా. ఇక్కడ ఈ సరస్వతీదేవిని పూజిస్తే మనకిప్పుడు ఇంగ్లీష్ చదువులు ఉన్నాయి, హ్మ్. ఆధ్యాత్మిక చదువులు ఉన్నాయి. వేదము ఇవన్నీ శాస్త్రాలన్నీ కూడా ఆధ్యాత్మిక చదువులు. హ్మ్. ఇంగ్లీష్ చదువులు మనందరికీ తెలిసిందే. ఇవాళ హ్మ్. డాక్టరు, ఇంజనీరు, ఇలా రకరకాల చదువులు ఉన్నాయి ఇంగ్లీష్ చదువుల్లో లెక్క వేసుకుంటే. అంటే అటు ఆ చదువులు ఇస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి చదువులు ఇస్తుంది. ఎవరు ఏ రంగంలో ఉంటే వారికి అది వచ్చేలా చేస్తుంది. హ్మ్. అమ్మవారిని ఎప్పుడు పూజించాలి? ఈ అమ్మవారిని బ్రాహ్మీ ముహూర్తంలో పూజించాలి. బ్రాహ్మీ ముహూర్తంలో పూజించటం వల్ల ఇక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఇద్దరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అలా భూలోకంలో విహరిస్తూ ఉంటారు అని చెప్తారు. హ్మ్. ఆ సమయంలో కనుక నీవు పూజించటం, ఆ సమయంలో చదువుకోవడం హ్మ్. చేస్తూ ఉంటే, అంటే పొద్దున్నే లేచి చదువుకోవాలి అనేది ఎందుకంటే మన మనస్సు, మన శరీరము అన్నీ కూడా సహకరిస్తూ ఉంటాయి. హ్మ్. ప్రశాంతమైనటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక రకాల ఆలోచనలతో కూడుకొని ఉండి ఏది సాయంత్రం కూర్చొని చదవాలి అంటే చదవలేము హ్మ్. కదా. అంటే అందుకే మనకు స్కూల్లో కూడా ఏం చేస్తుంటారు అంటే, పొద్దునుంచి చేసి 10:30 ఆ సమయంలో ఇంటర్వెల్ అని ఇస్తారు. హ్మ్. కొంచెం రిలాక్స్, హ్మ్. మళ్ళీ చదువు, మళ్ళీ మధ్యలో లంచ్, హ్మ్. మళ్ళీ చదువు, మళ్ళీ 3:30 ఆ సమయంలో కాస్త రిలాక్స్, మళ్ళీ 4:30, 5 వరకు చదువు. అంటే మధ్యలో రిలాక్సేషన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ప్రశాంతత కోసం. అదే పనిగా ఉండొద్దు అని. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యి దాని మీద కాన్సంట్రేషన్ చేసి అలసిపోయి ఉంటాం. నువ్వు సాయంత్రం కూర్చొని చదువుకోవాలి అంటే చదువు కూడా. అందుకని పొద్దున్నే నీకు ఏ ధ్యాస ఉండదు. నిద్రపోయి లేవగానే నువ్వు, నీ మనస్సు మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో చిక్కుతుంది. అప్పుడు చదివింది తొందరగా ఎక్కుతుంది. హ్మ్. అందుకని పొద్దున్నే లేచి చదువుకోమంటారు. హ్మ్. ఒకటి. రెండోది, ఆ సమయంలో వీరు విహరిస్తూ ఉంటారు అని చెప్పాం, బ్రహ్మను, సరస్వతీదేవి. అలా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో ఆ సమయంలో చదువుకుంటున్నావో వాళ్ళ అనుగ్రహం నీకు చేకూరుతుంది. హ్మ్. సరస్వతీదేవిని నీవు పూజించటం వల్ల, సరస్వతీదేవి ఆ సమయంలో నీవు చదువుకోవటము, ధ్యానం చేయటము, పూజలు చేయటం వల్ల సరస్వతీదేవి భర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా తలరాతని మార్చే అవకాశం ఉంటుంది. హుహు. వీడు ఇంత బాగా భక్తితో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఉన్నటువంటి చెడుని కాస్త తగ్గిద్దాము అని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. హ్మ్. మొత్తం మనల్ని ఇంకా మన తలరాత సరిచేస్తారు, హ్మ్. మారుస్తారు. అందుకని సరస్వతీదేవి ఆరాధన అంత గొప్పది. హ్మ్. అందులో సరస్వతీదేవికి తెలుపు హ్మ్. చీర కడుతున్నాం. తెలుపు ప్రశాంతతకు గుర్తు. హ్మ్. నీవు ఆ తెల్లటి వస్త్రాలు కట్టడం ఏంటి అంతరార్థం ఏంటంటే, ఆ తెల్లటి వస్తువుని చూస్తూ ఉన్నంతసేపు, హ్మ్. నీ ఒంటి మీద తెలుపు ధరించినంతసేపు కూడా ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది. హ్మ్. అందుకే మనకు స్వతంత్రం రాగానే పావురాన్ని ఎగిరేస్తాం. హ్మ్. తెల్లటి పావురం. ఎందుకు తెల్లటి పావురం అంటే ప్రశాంతత గుర్తది. ప్రశాంతంగా విహరిస్తూ ఉంటుంది. హ్మ్. యథేచ్ఛగా హాయిగా ఉంటుంది. హ్మ్. ప్రశాంతంగా తిరుగుతూ ఉంటుంది. తన జీవన విధానాన్ని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అది ప్రశాంతతకు గుర్తనమాట తెలుపు. హ్మ్. మరి అలా ఉన్న అమ్మవారిని హ్మ్. పూజిస్తే ఈ లాభాలన్నీ ఉంటాయి. హ్మ్. కాబట్టి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక హ్మ్. శ్రీ మహాసరస్వత్యే నమః అని అనుకున్నా చాలు, హ్మ్. ప్రతిరోజు కూడాను తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. హ్మ్. అంతేకాక జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానము అంటే ఎవరితో ఎక్కడ ఎట్లా ఉండాలి, హ్మ్.
అతిథి వస్తే ఎట్లుండాలి, చుట్టాలు వస్తే ఎట్లుండాలి, ఎవరిని ఎంత మర్యాదగా గౌరవించాలి. ఇప్పుడు గురువులు వస్తే ఎంత బాగా చూసుకుంటాం, పీఠాధిపతి వస్తే ఎంత బాగా చూసుకుంటాం, అతిథి వస్తే ఎట్లా ఇటువంటి జ్ఞానాన్ని మొత్తం కూడా ఇస్తుంది. ఎక్కడా కూడా దురుసుతనము లేకుండా మనలో శత్రువు వచ్చినా సరే నిర్మలత్వంగా ఉంచగలిగి శత్రువుని కూడా మిత్రుడిగా తయారు చేసేంత జ్ఞానాన్ని మనకిస్తుంది. కత్తి పట్టుకొని మన మీదకి వచ్చినా మనం ఉన్నటువంటి ప్రశాంతతను చూసి అవతల వాడు లొంగిపోతాడు. ఇప్పుడు కాదులే, నేను సంగతి తర్వాత చూద్దాం అని వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు వచ్చినా తర్వాత చూద్దాం, ఇంకా వాడు శత్రువు ఎక్కడ ఉంటాడు, ఇంకా శత్రువు కాడు కదా. అంటే అంత మంచి ఇదిని ఇస్తూ ఉంటారు అమ్మవారిని. అందుకే జ్ఞానం ఎవరి దగ్గర ఎట్లా మెలగాలి అనే జ్ఞానం, గురువులతో ఎట్లా ఉండి గురువు దగ్గర ఉన్నటువంటి విద్యను నేర్చుకోవాలి, పీఠాధిపతి దగ్గర ఎలా మాట్లాడి చక్కటి విశేషీకరణ చెయ్యాలి, ఇట్లాంటివన్నీ కూడాను ఆ అమ్మవారు ఇస్తుంది. అంటే ఎవరితో ఎట్లా ఉండి మన యొక్క అభ్యుదయాన్ని పెంపొందించుకోవాలి అన్నటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ఇస్తుంది. యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత. అంటే జ్ఞాన రూపంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునే బాధ్యత మన మీద ఉంది. దానికి చేయవలసింది ఏంటి అంటే అమ్మవారి యొక్క పూజ. అమ్మవారిని చక్కగా ఎట్లా ఉండాలి, అమ్మవారికి ఎట్లా పూజ చేయాలి, ఏమిటి, ఆ విధమైనటువంటి ప్రతి జ్ఞానము కూడా సరస్వతీదేవి ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవిని ఆరాధించాలి. అలా ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. గురుగారు, నవరాత్రులలో 8వ రోజు అమ్మవారిని ఎలా పూజించాలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ధన్యవాదాలు. మంచిది.